నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వార్తల్ని చూసుకున్నట్టయితే దాదాపు అన్ని దినపత్రికలను టెంపరేచర్స్ హైకి వెళ్ళినాయి. దీనికి సంబంధించిన వార్తతో పాటుగా ప్రత్యేక కథనాలను, అలాగే కర్ణాటక క్లైమాక్స్కు చేరలేదు సీఎం ఎంపిక, దీనికి సంబంధించిన వార్తా కథనాలు మనం చూడవచ్చు. ముందుగా వెలుగు దినపత్రికలో చూసుకున్నట్టయితే టెంపరేచర్కి సంబంధించిన వార్తను చూడొచ్చు. టెంపరేచర్ ఎట్ ద రేట్ ఆఫ్ 48, గోదావరి ఖనిలో బానుడి బగబగ. సూర్యాపేట జిల్లాలో 47 డిగ్రీలు నమోదు, వడగాల్పులు, ఉక్కపోతతో జనం తీవ్ర ఇబ్బందులు అనే వార్తను హైలైట్ చేయడం జరిగింది. ఇక మరొక ప్రత్యేక కథనాన్ని వెలుగు దినపత్రికలో చూసుకున్నట్లయితే అకాడమీల పేరుతో కాలేజీల దందా, జేఈఈ, నీట్, ఎంసెట్ ర్యాంకుల ఆశ చూపి దోపిడీ, ఇంటర్ బోర్డ్ పర్మిషన్ లేదు, ఫీజులపై కంట్రోల్ లేదు అనే ప్రత్యేక కథనానికి సంబంధించిన వార్తను చూడవచ్చు. ఇక వెలుగు దినపత్రికలో మరొక వార్తను చూసుకున్నట్లయితే కర్ణాటక సీఎంపై ఇంకా సస్పెన్స్, ఢిల్లీలో సిద్ధరామయ్య, డీకే మకాం, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో వేరువేరుగా భేటీ, హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వెల్లడనే వార్తను మనం చూడవచ్చు. నిర్ణయం నేడు తీసుకునే అవకాశం అనే వార్తను చూడవచ్చు. ఇక మరికొన్ని వార్తలను చూసుకుంటే తరుగు తీస్తే కఠిన చర్యలు అంటూ ఇక్కడ మిల్లర్లకు సివిల్ సప్లైస్ కమిషనర్ అనిల్ కుమార్ వార్నింగ్. నిన్న చూసుకున్నట్టయితే ఈ వార్తకు సంబంధించి వెలుగు దినపత్రిక హైలైట్ చేయడం జరిగింది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం స్పందించినట్లుగా కనిపిస్తుంది. ఇక జాబ్స్ భర్తీలో అవినీతి లేదు, బంధు ప్రీతి లేదు, సిస్టమ్స్ను మార్చేసినాం, దరఖాస్తు నుంచి రిజల్ట్స్ దాకా ఆన్లైన్లోనే మోడీ, 71,000 మందికి అపాయింట్మెంట్ లెటర్ల పంపిణీ అనే వార్తను చూడవచ్చు. ఇక లీకేజీల పేరుతో ఉద్యోగాలు భర్తీ చేస్తలేరు, రాష్ట్ర సర్కార్పై కిషన్ రెడ్డి ఫైర్ అనే మరొక వార్తను చూడవచ్చు. చెరువుల్లో అడ్డగోలుగా తవ్వకాలు, కాంట్రాక్టర్లు, రియాటర్లు, ఇటుక బట్టీలకు మట్టిని అమ్ముకుంటున్న లీడర్లు అనే ఒక ప్రత్యేక కథనానికి సంబంధించిన వార్త చూడొచ్చు. ఇది మహబూబాద్ భూపాలపల్లికి సంబంధించిన వార్త. ఇక తొక్కు కాయలు దొరకట్లేదు, అకాల వర్షాలు కారణంగా గాలి వానల సందర్భంగా రాలిన మామిడికాయలు, పచ్చడి సీజన్ కావడంతో పచ్చడి పెట్టుకోవడానికి కాయలు దొరకట్లేదని ఆవేదనకు సంబంధించిన వార్తను చూడవచ్చు. ఇక స్కూల్ రికార్డులో కుల ప్రస్తావన వద్దు, స్కూల్ రికార్డులో కుల ప్రస్తావన లేకుండా చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ హైదరాబాద్కు చెందిన వ్యక్తి రాసిన లేఖను హైకోర్టు పిల్గా స్వీకరించింది అనే వార్తను చూడవచ్చు. ఫిట్ లేకుంటే ఇంటికి, బాడీని ఫిట్గా ఉంచుకోకపోతే వాలంటరీ రిటైర్మెంట్తో ఇంటికి పంపిస్తామని పోలీసులకు అస్సాం సర్కార్ వార్నింగ్ ఇచ్చింది. 3 నెలల్లో బరువు తగ్గాలని, ఆ తర్వాత ఇంకో 3 నెలలు టైం ఇచ్చి చర్యలు తీసుకుంటామని చెప్పిందనే వార్తను చూడవచ్చు. ఇవి వెలుగు దినపత్రికలో మొదటి పేజీలో వార్తలు చూసుకున్నట్టయితే ఇక ఈనాడులో చూసుకున్నట్టయితే ప్రత్యేక కథనం, ధరణికి సంబంధించిన ప్రత్యేక కథనంతో వార్తను ప్రారంభించడం జరిగింది. రెవెన్యూ శాఖ వద్ద పెండింగ్లో 8.90 లక్షల సాదా బైనామాలు, దరఖాస్తులు, ధరణి లావాదేవీలతో రైతుల్లో కలవరం అనే వార్తను మొదటి పేజీలో హైలైట్ చేయడం జరిగింది. ఇక ఏపీ హైకోర్టు సీజేకు పదోన్నతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సీనియర్ న్యాయవాది కె విశ్వనాథన్ పేరు కూడా సిఫార్సు చేసిన సీజేఐ నేతృత్వంలోని కొలీజియం అనే వార్తను చూడొచ్చు. ఇక ప్రపంచ వేదికపై తెలంగాణ జల విజయం, కాళేశ్వరం మిషన్ భగీరథ ప్రాజెక్టుల ఫలితాల ఆవిష్కరణ 21న ప్రపంచ పర్యావరణ జల వనరుల సదస్సులో మంత్రి కేటీఆర్ ప్రారంభోపన్యాసం అంటూ వార్తను చూడొచ్చు. 18 రాష్ట్ర మంత్రివర్గ సమావేశం, నూతన సచివాలయంలో తొలి భేటీ, ఋతుపవనాల రాక కాస్త ఆలస్యం, జూన్ 4న కేరళను తాకే అవకాశం అనే వార్త. 9 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన ఏఐసిసి, రంగారెడ్డి, ఖమ్మం, సూర్యాపేటలో పాతవారే అనే వార్తను చూడవచ్చు. విమానాశ్రయ మెట్రోకు గ్లోబల్ టెండర్లు నోటిఫికేషన్ జారీ చేసిన హెచ్ఏఎంఎల్ అనే వార్తను చూడవచ్చు. ఇంకా పీఠముడే, కర్ణాటక సీఎం ఎంపికపై అస్థినలో ఎడతెగని చర్చలు అనే వార్తను చూడవచ్చు. ఇక నిప్పుల కొలిమి, మునగాల దామర్చెల్లలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత అనే వార్తను చూడవచ్చు. వడదెబ్బతో 7 మృతికి సంబంధించిన వార్త. అసహాయులకు అండగా ఉంది, నిరాదరణకు గురైన వయోవృద్ధులు ఫిర్యాదు చేయొచ్చు. ఈనాడులో వయోవృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ ప్రత్యేక ఇంటర్వ్యూకి సంబంధించిన వార్తను చూడవచ్చు. ఇవి ఈనాడులో వచ్చిన వార్తలు చూసుకున్నట్లయితే ఇక నమస్తే తెలంగాణలో మొదటి పేజీలో వార్తలు చూసుకున్నట్లయితే 22 ఏళ్ల క్రితం 2001 మే 17న తర్వాత కరీంనగర్లో కేసీఆర్ సింహగర్జన అంటూ, నాడు సింహగర్జన నేడు విజయ గర్జన, మహారాష్ట్రలోనూ రైతు బంధు ఇవ్వాల్సిందే అంటూ ప్రస్థానానికి సంబంధించి తెలంగాణ
రాష్ట్ర ఏర్పాటు ప్రస్థానం, తెలంగాణ రాష్ట్ర సమితి, దీనికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని మనం చూడవచ్చు. ఇక నేడు బీఆర్ఎస్ కీలక భేటీ, దశాబ్ది వేడుకలపై కేసీఆర్ దిశా నిర్దేశం, రేపు కేబినెట్ సమావేశం, కొత్త సచివాలయంలో తొలి భేటీ అనే వార్తను చూడవచ్చు. కొత్తగూడెం బగబగ 47 డిగ్రీలకు చేరిన గరిష్ట ఉష్ణోగ్రత అనే వార్త, జూన్ 4న కేరళకు ఋతుపవనాలు, ఆలస్యంగా పలకరించనున్న వర్షాలు అనే వార్తను చూడవచ్చు. ఇక మత్స్య సమాఖ్య డైరెక్టర్గా పిట్టల రవీందర్, వైస్ చైర్మన్గా దీటి మల్లయ్య అనే వార్తను చూడవచ్చు. ఇక ఎయిర్పోర్ట్ మెట్రోకు గ్లోబల్ టెండర్లు అనే మరొక వార్త, ప్రపంచ వేదికపై తెలంగాణ జల విజయగాథలు అనే వార్త, నీరా కేఫ్ అద్భుతం అంటూ ఇక్కడ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించిన అంశానికి సంబంధించిన వార్తలు చూడవచ్చు. ఇవి ప్రధాన దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలు. ఇందులో మనం చూసుకున్నట్టయితే ఎండలు మండిపోతున్నాయి. దీనికి సంబంధించిన వార్తను మనం ఒకసారి గమనించినట్టయితే వెలుగు దినపత్రికలో టెంపరేచర్ ఎట్ ద రేట్ ఆఫ్ 48, గోదావరి కనిలో బానుడి బగబగ, సూర్యాపేట జిల్లాలో 47 డిగ్రీలు నమోదు, వడగాల్పులు, ఉక్కపోతతో జనం తీవ్ర ఇబ్బందులు అనే వార్త మనం చూసుకున్నట్టయితే ఈనాడులో సైతం ఈ వార్తను చూసుకున్నట్టయితే నిప్పుల కొలిమి అంటూ వార్తను చూడవచ్చు. మునగాల దామరచెల్లలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత, రాష్ట్రంలో అనేక చోట్ల 44 డిగ్రీలు నమోదు, వడ దెబ్బతో 7 మృతి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, డిహెచ్ శ్రీనివాసరావు సూచన. రాష్ట్ర వ్యాప్తంగా బానుడి బగబగలు మంగళవారం కూడా కొనసాగాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా నిప్పుల కొలిమిని తలపించింది. ఆ జిల్లాలోని మునగాలలో 45.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అదే జిల్లాలోని దామచర్లలో 45.1 డిగ్రీలు, భద్రాద్రి, జగిత్యాల, ఖమ్మం, మహబాద్ జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా నమోదవడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తను మనం చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణలో కొత్తగూడెం బగబగ 47 డిగ్రీలకు చేరిన గరిష్ట ఉష్ణోగ్రత, రాష్ట్ర వ్యాప్తంగా 45 డిగ్రీలకు పైనే నమోదు. ఉదయం 8 గంటల నుంచే బానుడి ఉగ్రరూపం, మరో 4 రోజులు ఇదే తరహా వాతావరణం, వడదెబ్బకు తెలంగాణ, ఏపీలో 5 మృతి, ఎండలు మండిపోతుండడంతో నిర్మానుష్యంగా మారిన వరంగల్ రోడ్డుకు సంబంధించిన ఒక దృశ్యాన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే వెలుగు దినపత్రికలు కూడా నిర్మానుషంగా ఉన్న రోడ్లకు సంబంధించి కరీంనగర్లో మంగళవారం 44 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఎప్పుడూ రద్దీగా ఉండే తెలంగాణ చౌక్ బస్టాండ్ సెంటర్ టవర్ సర్వీస్ కర్ఫ్యూ విధించినట్లుగా బోసిపోయి కనిపిస్తున్న పట్టణాలు, నగరాలు, ఎండకు జనం బయటికి తిరగలేక బగమగం అంటున్న వార్తను చూడవచ్చు. మరొక వైపు చూసుకున్నట్టయితే ఎండలు ఈ విధంగా మండిపోతుంటే ఈసారి ఋతుపవనాలు లేట్ అవుతాయనేది కూడా వాతావరణ శాఖ హెచ్చరికలకు సంబంధించిన వార్తను చూడవచ్చు. ఋతుపవనాల రాక ఆలస్యం అంటూ మనం ఈనాడులో చూడవచ్చు. జూన్ 4న కేరళను తాకే అవకాశం అంటూ ఈనాడులో చూసుకోవచ్చు. మనం చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణలో చూసుకుంటే జూన్ 4న ఋతుపవనాలు, కేరళను తాకనున్న ఋతుపవనాలు, ఆలస్యంగా పలకరించనున్న వర్షాలు, ఎలినివో ఉన్నప్పటికీ సాధారణ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్. ఈ ఏడాది దేశంలో 83.5 సెంటీమీటర్ల సగటు వర్షపాతం ఐఎండి. ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు 4వ రోజులు ఆలస్యంగా భారత్ను పలకరించనున్నాయి. జూన్ 4న ఈ పవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం మంగళవారం వెల్లడించింది. ఈ ఏడాది దేశంలో సాధారణ వర్షపాతం 83.5 సెంటీమీటర్ల దాకా నమోదు కావచ్చని తెలిపింది. ఎలినో పరిస్థితులు ఏర్పడినప్పుడు దేశమంతటా సాధారణ వర్షపాతం ఆశించవచ్చని చెప్పింది అనే వార్తను చూడవచ్చు. ఒకవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు వర్షం కూడా లేట్ అయ్యే అవకాశం ఉంది. ఋతుపవనాలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని చూస్తున్న సందర్భంలో ఒకవైపు ఈ ఎండలు మండుతున్న సందర్భంలో కర్ణాటక రాజకీయాలు కూడా చూసుకున్నట్టయితే కర్ణాటక రాజకీయాలు ఎండల్ని సైతం లెక్క చేయకుండా ఇప్పటివరకు సీఎం ఎంపిక చేయకపోవడం, సస్పెన్స్ కొనసాగుతుంది. భేటీల మీద భేటీలు జరుగుతున్నాయి, డిస్కషన్స్ జరుగుతున్నాయి. సిద్ధరామయ్య లేదంటే డీకే శివకుమార్ అనే ఇంకా సస్పెన్స్ తొలగట్లేదు. రిజల్ట్స్ వచ్చి దాదాపు 4-5 రోజులు అవుతున్నప్పటికీ కాంగ్రెస్ అధిష్టాన వర్గం నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటుందని చెప్పొచ్చు. ఇద్దరు ముఖ్యమైన నాయకుల్ని ఎవరిని నిరాశపరచకూడదనే ఉద్దేశంతో దాన్ని సాగదీస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ వెలుగు దినపత్రికలో చూసుకున్నట్టయితే కర్ణాటక సీఎంపై ఇంకా సస్పెన్స్. ఢిల్లీలో సిద్ధరామయ్య, డీకే మకాం, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో వేరువేరుగా భేటీ, హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వెల్లడి. డీకే శివకుమార్ మొన్న చూసుకున్నట్టయితే ఢిల్లీ వెళ్లకుండా ఆగిపోవడంతో పలు అనుమానాలకు తావించడం జరిగింది. అయితే నేను సైనికుడిని, కాంగ్రెస్ పార్టీ సైనికుడిని, కాంగ్రెస్ పార్టీ నాకు తల్లి లాంటిది,
కాంగ్రెస్ పార్టీకి నేను వెన్నుపోటు పొడవను అని చెప్పి బల్లగుద్ది చెప్పడం జరిగింది. నిన్న కాంగ్రెస్ పెద్దల్ని కలవడం జరిగింది. సోనియాతో చర్చించిన తర్వాత మల్లికార్జున ఖర్గే ఫైనల్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నిర్ణయం ఈరోజు వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది. కర్ణాటకలో భారీ మెజార్టీతో కాంగ్రెస్ను గెలిపించిన సీఎం ఎవరన్న దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్లతో సీఎం పదవి ఎవరికి అప్పగించాలన్న దానిపై హైకమాండ్కు సవాల్గా మారింది. పరిశీలకుల బృందంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించిన హైకమాండ్ చర్యల కోసం అభ్యర్థులను ఇద్దరిని ఢిల్లీకి పిలిపించుకుంది. సిద్ధరామయ్యకు సీఎం పదవి అప్పగించి శివకుమార్కు గౌరవప్రదంగా సర్దుబాటు చేసే విషయంపై పార్టీ పెద్దలు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కీలకమైన శాఖలతో పాటు డిప్యూటీ సీఎం పదవి ఇస్తామంటూ డీకేకు సర్ది చెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. మంగళవారం రాత్రి పార్టీ సీనియర్ లీడర్లతో కూడా మల్లికార్జున ఖర్గే భేటీ అయ్యారనే వార్తను చూసుకున్నట్లయితే ఈనాడులో ఇంకా పీఠముడే కర్ణాటక సీఎం ఎంపికపై హస్తినలో ఎడతెగని చర్చలు. ఖర్గే నివాసానికి వెళ్లిన రాహుల్ కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ. ఏఐసిసి అధ్యక్షునితో సిద్ధరామయ్య, డీకే విడివేడిగా భేటీ. నిర్ణయాన్ని నేడు బెంగళూరులో ప్రకటించే అవకాశం. కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలనే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎడతెగని మంతనాలు సాగిస్తుంది. ఢిల్లీలో మంగళవారం రోజంతా చర్చలు సాగాయి. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం వెళ్లి భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గంటన్నర సేపు కొనసాగిన ఈ కీలక సమావేశంలో పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న ప్రధాన కార్యదర్శి రణదీప్ సుర్జేవాలా, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. పరిశీలకుల నివేదికపై ఖర్గే, రాహుల్ చర్చించినట్లు సమాచారం. అంతకుముందు కర్ణాటక నుంచి వచ్చిన నేతలు ఆ రాష్ట్రానికి పార్టీ పరిశీలకులుగా వెళ్లి వచ్చిన ముగ్గురితోనూ ఖర్గే చర్చించారు. సీఎం పీఠం తమకే ఇవ్వాలంటూ భీష్మించుకున్న మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు శివకుమార్ కూడా పార్టీ అధ్యక్షుడిని కలిశారు. బెంగళూరు నుంచి ఢిల్లీకి చేరుకున్న డీకే తన ప్రయత్నాలు ముమ్మరం చేశారనే వార్తను చూస్తూ మొత్తానికైతే ఈరోజు రేపట్లోనో తెరపడే అవకాశం ఉంది. మొత్తానికి సిద్ధరామయ్య వైపే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ఎమ్మెల్యేలు మొగ్గు చూపుతున్నప్పటికీ డీకేను ఎలా సర్దుబాటు చేయాలి, డీకే శివకుమార్ని ఎలా సర్దుబాటు చేయాలి, గౌరవప్రదంగా ఎలా పదవిలో కూర్చోబెట్టాలనే దానిపైనే ఇక్కడ చర్చ జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇక మనం మరిన్ని వార్తల్లోకి చూసుకున్నట్టయితే వెలుగు దినపత్రికలో తరుగు తీస్తే కఠిన చర్యలంటూ నిన్న వెలుగు దినపత్రికలో కథనం రావడం జరిగింది. తరుగు తీసి మిల్లర్లు కుమ్మక్కయ్యారని చెప్పి మిల్లర్లకు సివిల్ సప్లైస్ కమిషనర్ అనిల్ కుమార్ వార్నింగ్. ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశం. ధాన్యం బస్తాలు వెంబడే దించుకునేలా చూడాలని చెప్పి సూచన. మొత్తానికి వార్తాపత్రికలో వచ్చిన కథనానికి అనుగుణంగా మొత్తానికైతే ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరిగింది. ఇది ప్రభుత్వం వెంటనే స్పందించింది అని చెప్పొచ్చు. ఇక మరొక వార్తను చూసుకున్నట్లయితే జాబ్స్ భర్తీలో అవినీతి లేదు, బంధుప్రీతి లేదు, సిస్టమ్ను మార్చేసినాం, దరఖాస్తు నుంచి రిజల్ట్స్ దాకా ఆన్లైన్లోనే. మోడీ 71,000 మందికి అపాయింట్మెంట్ లెటర్లు పంపిణీ. రిక్రూట్మెంట్ సిస్టంలో మార్పులు చేసి అవినీతి బంధుప్రీతికి ముగింపు పలికినాం. ప్రభుత్వ ఉద్యోగులకు దరఖాస్తు చేసుకోవడం దగ్గర నుంచి ఫలితాల దాకా మొత్తం ప్రక్రియను ఆన్లైన్ చేశాం. స్టార్టప్ సెక్టార్లలో మన దేశం రెవల్యూషన్ చూస్తుంది. 2014 నుంచి కొన్ని వందల్లో ఉన్న స్టార్టప్ ఇప్పుడు లక్షలకు దగ్గరలో వెళ్ళాయి. ఇలా 10 లక్షలకు పైగా కొత్త జాబ్స్ క్రియేట్ అయ్యాయి అంటూ నరేంద్ర మోడీ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను రోజు. ఇక లీకేజీల పేరుతో ఉద్యోగులు భర్తీ చేస్తలేరు, రాష్ట్ర సర్కార్పై కిషన్ రెడ్డి ఫైర్. కేంద్రంలో మేము జాబ్స్ ఇస్తున్నాం, రాష్ట్రంలోనే ఇస్తలేరు. ఇప్పటికే 3.6 లక్షల జాబ్స్ భర్తీ చేశామని వెల్లడి. జాబ్స్ పొందిన వాళ్ళకు అపాయింట్మెంట్స్ లెటర్స్ అనే వార్తను రోజు. ఇక ఈ చూసుకున్నట్టయితే ఈనాడులో మిగతా వార్తలను చూసుకున్నట్టయితే ఏపీ హైకోర్టుకు సీజేకు పదోన్నతి అనే వార్తను చూడవచ్చు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథ్ పేరు కూడా సిఫార్సు చేసిన సీజేఐ నేతృత్వంలోని కొలీజియం అనే వార్తను చూడవచ్చు. ఇక ప్రపంచ వేదికపై తెలంగాణ జల విజయం. కాళేశ్వరం మిషన్ భగీరథ ప్రాజెక్టుల ఆవిష్కరణ. 21వ ప్రపంచ పర్యావరణ జలవనరుల సదస్సులో మంత్రి కేటీఆర్ ప్రారంభోపన్యాసం అనే వార్తకు వెలుగు నమస్తే తెలంగాణ హైలైట్ చేయడం జరిగింది. ప్రపంచ వేదికపై తెలంగాణ జల విజయ గాథలు. వరల్డ్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్ సదస్సులో ప్రసంగించనున్న కేటీఆర్ కాళేశ్వరం భగీరథపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. నెలాఖరు వరకు అమెరికాలో మంత్రి పర్యటన. పెట్టుబడుల ఆకర్షణ కోసం కంపెనీలతో చర్చలు అనే వార్తను హైలైట్ చేయడం జరిగింది.
ఇక మరొక వార్తను చూసుకున్నట్టయితే విమానాశ్రయ మెట్రోకు గ్లోబల్ టెండర్లు అని మనం ఈనాడులో చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ జారీ చేసిన హెచ్ఎంఎల్ఏ అనే వార్తను చూసుకున్నట్టయితే ఈ వార్తను కూడా నమస్తే తెలంగాణ హైలైట్ చేయడం జరిగింది. ఎయిర్పోర్టు మెట్రోకు గ్లోబల్ టెండర్లు 5,688 కోట్ల రూపాయల అంచనాతో వ్యయంతో నోటిఫికేషన్ విడుదల చేసిన హెచ్ఏఎంఎల్ రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు 31 కిలోమీటర్ల మార్గంలో 9 మెట్రో స్టేషన్ల నిర్మాణం, అవసరమైతే భవిష్యత్తులో మరో 4 స్టేషన్ల ఏర్పాటు అనే వార్తను చూడవచ్చు. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్మిస్తున్న ఈ మెట్రోకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తను మనం చూడవచ్చు. ఇక మనం చూసుకున్నట్టయితే 18 రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి సంబంధించిన వార్త మనం ఈనాడులో చూడవచ్చు. 18న నూతన సచివాలయంలో తొలి భేటీ, నూతన సచివాలయం ఏర్పాటయ్యాక తొలిసారి భేటీ అవుతుందనే వార్తను చూసుకున్నట్టయితే ఈరోజు బీఆర్ఎస్ కీలక భేటీ, దశాబ్ది వేడుకలపై కేసీఆర్ దిశానిర్దేశం, రేపు కొత్త సచివాలయంలో తొలి భేటీ అనే వార్తల్ని మనం చూడొచ్చు. ఇక ప్రత్యేక కథనాలను చూసుకున్నట్టయితే మనం వెలుగు దినపత్రికలో ప్రత్యేక కథనాన్ని చూసుకున్నట్టయితే అకాడమీల పేరుతో కాలేజీల దందా అనే ప్రత్యేక కథనం. జేఈఈ, నీట్, ఎంసెట్ ర్యాంకులు ఆశ చూపి దోపిడీ, ఇంటర్ బోర్డు పర్మిషన్ లేదు, ఫీజులపై కంట్రోల్ లేదు, స్టూడెంట్లు అకాడమీలో అడ్మిషన్లు వేరే కాలేజీల్లో అటువైపు కన్నెత్తి చూడని బోర్డు అధికారులు జిల్లాల్లో ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకుంటలే. 3 ఏళ్ల కాలంలో వీటి సంఖ్య 100లోకి. పేరుకు అదొక అకాడమీ, వివిధ ఎంట్రన్స్లకు కోచింగ్ మాత్రమే ఇస్తామని బయట చెప్తారు. ఇంకో పక్క ఇంటర్ అడ్మిషన్లు తీసుకుంటారు, ఇంటర్ క్లాసులు చెప్తారు, లక్షలు ఫీజులు పేరెంట్స్ నుంచి వసూలు చేస్తారు. తీరా పరీక్షలు వచ్చాక ఇంకో కాలేజీ పేరు మీద హాల్ టికెట్లు ఇస్తారు. తమది కాలేజీ అని చెప్పే స్టూడెంట్లు పేరెంట్స్కు కేవలం అకాడమీ మాత్రమే అని చెప్పి సర్కారును బురిడి కొట్టిస్తున్నారు. చాలా విద్యా సంస్థలు పైసా ఖర్చు లేకుండా అకాడమీలను ఏర్పాటు చేసుకొని ఇలా అందిన కాటికి దోచుకుంటున్నాయనే ఒక ప్రత్యేక కథనం చూడొచ్చు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు కొత్త దందాకు తెరలేపాయి. వివిధ ఎంట్రన్స్లకు కోచింగ్లు ఇచ్చేందుకు అకాడమీలు ఏర్పాటు చేశామని చెప్పి అక్రమంగా కాలేజీలో నిర్వహిస్తుంటారు. జేఈఈ, నీట్, ఎంసెట్ కోచింగ్ అంటూ పేరెంట్స్ నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇంటర్ బోర్డు పెట్టే రూల్స్ నుంచి తప్పించుకుంటూ ఫీజులు కట్టే అవసరం లేకుండానే యథేచ్ఛగా స్టూడెంట్లపై వ్యాపారం చేస్తున్నారు. ఇంత జరుగుతున్న ఇంటర్ బోర్డు కన్నెత్తి చూడడం లేదు. ఫీజుల ద్వారా వచ్చే ఆదాయం కోల్పోతున్న స్టూడెంట్ల జీవితాలతో విద్యా సంస్థలు ఆడుకుంటున్న అక్రమ అకాడమీలను అడ్డుకోవడం లేదు. జిల్లాల్లో ఫిర్యాదులు చేసినా సరే పట్టించుకోవడం లేదు. దీంతో కార్పొరేట్ మేనేజ్మెంట్లు అందితే ఆడిందే ఆటగా పాడిందే పాటగా అన్నట్లుగా పరిస్థితి తయారైందని చూడొచ్చు. ఇక హైదరాబాద్ నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో అకాడమీల పేరుతో కాలేజీలు సాగుతున్నాయి, కానీ వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నాం. దీనివల్ల ఇంటర్ బోర్డుకు ఆదాయం తగ్గుతున్నది. ఆయా అకాడమీలు, కార్పొరేట్ మేనేజ్మెంట్లకు సంబంధించిన సర్కార్ నుంచి ప్రత్యేకమైన ఆదేశాలేమీ రావడం లేదు. త్వరలోనే దీనిపై దృష్టి పెడతామంటూ ఇంటర్ బోర్డు అధికారి చెప్పిన వార్తకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇంటర్ పర్మిషన్ లేకుండా అకాడమీలోనే ఇంటర్ కోర్సును కంప్లీట్ చేయించి వేరే కాలేజీల ద్వారా ఎగ్జామ్స్ రాయిస్తున్న సంఘటన వెలుగులోకి వస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇంటర్ బోర్డు పట్టించుకోవట్లేదనేది కూడా ఈ వార్తను చూడవచ్చు. ఇక మరొక ప్రత్యేక కథనాన్ని చూసుకున్నట్లయితే చెరువుల్లో అడ్డగోలుగా తవ్వకాలు, కాంట్రాక్టర్లు, రియాటర్లు ఇటుక బట్టీలను మట్టిని అమ్ముకుంటున్న లీడర్లు, చెరువులో ఎక్కడ చూసినా గోతులే, తెలియక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న ప్రజలు, అధికార పార్టీ నేతల దహానికి, అధికారుల నిర్లక్ష్యానికి చెరువులు ఆగమవుతున్నాయి. మిషన్ కాకతీయ కింద 20,000 కోట్లు ఖర్చు చేసి 40,000కు పైగా చెరువులు డెవలప్మెంట్ చేసినట్లు చెప్పుకుంటున్న సర్కార్ అవే చెరువులను అడ్డగోలుగా తవ్వుకుంటున్నా పట్టించుకోవట్లేదు అనే వార్త. ఇక్కడ మహబూబ్నగర్లోని పెద్ద చెరువు ప్రస్తుతం పరిస్థితికి సంబంధించి ఫోటోలతో సహా వివరించడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తను మనం వివరాలు అన్నీ కూడా చూడొచ్చు. ఇక తొక్కు కాయలు దొరకట్లేదు, గాలి వానలకు రాలిన మామిడికాయలు, గతేడాదితో పోలిస్తే రేట్లు డబుల్, క్రమంగా తగ్గుతున్న తొక్కు మామిడి సాగు, బంగినపల్లి, దసేరి వైపే రైతుల మొగ్గు. ఎండాకాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో మామిడి తొక్కు పెడుతుంటూ ఉంటారు. ముఖ్యంగా మేలో మామిడికాయలకు మస్తు గిరాకీ ఉంటుంది. పిక్క గట్టి పడిన కాయలు, ఎండుమిర్చి ఈ టైంలో ఎక్కువ దొరుకుతాయి. ఏడాదంతా స్టోర్ చేసే అవకాశం ఉండడంతో చాలామంది మేలోనే మామిడి తొక్కు తయారీకి మొగ్గు చూపుతుంటారు. కానీ కొన్నేళ్లుగా వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా తొక్కు కాయల దిగుబడి తగ్గిపోతుంది అనేది కూడా మనం ఈ వార్త సారాంశంగా చూడొచ్చు.
ఇంకా వెలుగు దినపత్రికలో మరొక వార్తను చూసుకున్నట్టయితే స్కూల్ రికార్డ్స్లో కుల ప్రస్తావన వద్దు అంటూ ఒక పిల్కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్తను చూడవచ్చు. స్కూల్ రికార్డ్స్లో కుల ప్రస్తావన లేకుండా చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తి రాసిన లేఖ హైకోర్టు పిల్గా స్వీకరించిందనే వార్తను చూడవచ్చు. ఇక అస్సాం ప్రభుత్వం పోలీసులకు ఒక టెస్ట్ పెట్టింది. ఫిట్గా లేకుంటే ఇంటికి బాడీని ఫిట్గా ఉంచుకోకపోతే వాలంటరీ రిటైర్మెంట్తో ఇంటికి పంపిస్తామని పోలీసులకు అస్సాం సర్కార్ వార్నింగ్ ఇచ్చింది. 3 నెలల్లో బరువు తగ్గాలని, ఆ తర్వాత ఇంకో 3 నెలలు టైం ఇచ్చి చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తను చూడవచ్చు. ఇక ఈనాడులో కూడా ఒక ప్రత్యేక కథనాన్ని చూసుకున్నట్లయితే హక్కులు లేవు చిక్కులే, రెవెన్యూ శాఖ వద్ద పెండింగ్లో 8.9 లక్షల సాదా బైనామా దరఖాస్తులు, ధరణి లావాదేవీలతో రైతుల కలవరం. తెల్ల కాగితాలపై ఒప్పందాలతో భూములు కొనుగోలు చేసిన వారు వాటిపై శాశ్వత హక్కుల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. సాదా బైనామాలుగా పిలిచే ఈ ఒప్పందాలకు ధరణి ఎసరు పెడుతుండడంతో కలవరపాటుకు గురవుతున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో సాదా బైనామా ఒప్పందాలతో కొనుగోలు చేసిన భూములున్నాయి. ఆయా భూములు కొనుగోలుదారులు సాగులో ఉన్నప్పటికీ పాస్ పుస్తకాలు, యాజమాన్య హక్కులు లేవు. దీంతో బ్యాంకు రుణాలు, రైతు బంధు, బీమా దక్కడం లేదు. సాదా బైనామా భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రభుత్వం 2020లో ప్రారంభించిన అసంపూర్తిగా నిలిచిపోయింది. ప్రభుత్వ సమీక్షల సందర్భంగా ఈ ప్రస్తావన వస్తున్న కార్యాచరణ మాత్రం జరగడం లేదు. ఆందోళనతో ఎన్నాళ్ళు? చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2014 ముందు తెల్ల కాగితాలపై రాసుకొని భూములు కొనుగోలు చేసుకున్నారు. పెద్ద ఎత్తున ఉన్నారు. రెవెన్యూ దస్తాల్లో హక్కుల మార్పిడి పూర్తి కాలేదు. దీంతో భూములు పాత యజమానుల పేరుపైనే ఉన్నాయి. 2020 నవంబర్ 2వ తేదీ వరకు ఎటువంటి చీకుచింత లేకుండా సాగు చేసుకుంటూ వచ్చిన వీరంతా ధరణి పోర్టల్ చూసి కంగుతిన్నారు. మాన్యువల్ రికార్డులోంచి వివరాలే ఎలక్ట్రానిక్ దస్తాల్లోకి ఎక్కడం, పాత రైతుల పేర్లపై భూములు చూపుతుండడమే దీనికి కారణం. దీంతో పాహనీల్లో సాగుదారుల కాలం తొలగించడంతో వారికి చిక్కులు వచ్చాయి. దీంతో పాత యజమానులకే రైతు బంధు, రైతు బీమా అందుతున్నాయి. కొన్ని జిల్లాల్లో పాత రైతుల వారసులు తమకు హక్కులున్నాయనే వాదనలు దిగడంతో సాదా బైనామా రైతులకు తెలియకుండా ఇతరులకు విక్రయిస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయనే వార్తను చూడొచ్చు. ఇక్కడ నిబంధనలు చూసుకున్నట్టయితే సాదా బైనామాలో దరఖాస్తులో అర్హులను తేల్చాలంటే క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలి. ప్రస్తుతం అమల్లో ఉన్న రెవెన్యూ చట్టం 2020 కాకుండా ఆర్ఓఆర్ చట్టం 1971 ప్రకారం మాత్రమే హక్కులు కల్పించేందుకు వీలుంది. ఆర్ఓఆర్ చట్టంలో సెక్షన్ 11 కింద కొనుగోలుదారుడికి, సెక్షన్ 12 కింద విక్రయదారుకి నోటీసులు జారీ చేస్తారు. అనంతరం భూమికి నలువైపులా ఉన్న రైతుల వాంగ్మూలాలు నమోదు చేస్తారు. ఆ తర్వాత రెవెన్యూ రికార్డులు పరిశీలించి పహనీల ప్రకారం సాగులో ఉన్న వారికి నిర్ధారించి అర్హులను తెలుస్తారనే నిబంధన మనం చూడొచ్చు. ఇక మరొక ప్రత్యేక వార్తను చూసుకున్నట్టయితే ఈనాడులో అసహాయులకు అండగా ఉంది. నిరాధారణకు గురైన వయోవృద్ధులకు ఫిర్యాదు చేయొచ్చు. అలాంటి వారి కోసం 11 వృద్ధాశ్రమాలు సిద్ధం చేస్తున్నారు. ఈనాడుతో వయోవృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ. ముదిమి వయస్సులో ప్రశాంతంగా సాగిపోవాల్సిన ఎందరో పండుటాకులు జీవితాల్లో అల్లర్జడి రేగుతోంది. జీవితమంతా ఏ బిడ్డల కోసం కష్టపడ్డారో వారే నిరాదరణకు గురి చేస్తూ ఒంటరిగా వదిలేస్తుండడంతో ఈ వయోధికుల కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి, బతుకులు భారమైపోతున్నాయి. ఆస్తులు తీసుకొని కొందరు రెక్కలొచ్చాయని మరికొందరు వృద్ధాప్యంలోని తల్లిదండ్రులు కుటుంబ పెద్దల్ని గాలి వదిలేస్తుండడంతో ఆ పెద్ద మనుషులు చిన్నబోతున్నారు. గుండెల్లో పెట్టుకొని చూడాల్సిన వారసులు నిర్లక్ష్యంగా వదిలేస్తుండడంతో భరించలేని స్థితిలో పలువురు వృద్ధులు బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులను ఎలా నివారించాలి? సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత ఏమిటి? ప్రభుత్వం వారికి ఎలా అండగా నిలుస్తుంది? తదితర అంశాలకు వయోవృద్ధుల సంక్షేమ డైరెక్టర్ శైలజ ఇంటర్వ్యూకి సంబంధించిన పూర్తి వార్తా కథనాన్ని అయితే మనం చూడొచ్చు. ఇక చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణలో ప్రత్యేక కథనాలు చూడొచ్చు. నాడు సింహగర్జన, నేడు విజయ గర్జన అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు, తెలంగాణ ప్రస్తావన, అలాగే మహారాష్ట్రలో ఏర్పాటు, బీఆర్ఎస్కు సంబంధించి బీఆర్ఎస్గా రూపాంతరం చెందడం, మహారాష్ట్రలను రైతు బంధు ఇవ్వాల్సిందే అంటూ ఇక్కడ డిమాండ్ చేయడానికి సంబంధించిన వార్తా కథనాలను మనం చూడవచ్చు. ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలు. వాటికి సంబంధించిన విశ్లేషణ పేపర్ ముచ్చట కార్యక్రమం లక్ష్యం సమాజహితం V3 న్యూస్.